ఏదైనా ఒక సంస్థ కానీ లేదంటే ఒక వ్యవస్థ కానీ దాన్ని చూసేటప్పుడు ఈ సంస్థ నుంచి ఎవరైనా విజయవంతం అయ్యారా, ఈ సంస్థ నుంచి ఎవరైనా ప్రముఖులుగా పైకి వచ్చారా, ఒక పోలీస్ ఆఫీసర్స్ గా కావచ్చు, పొలిటీషియన్ గా కావచ్చు, లేదా సమాజానికి సేవ చేసే స్థితిలో కానీ అని అనుకుని లెక్కేస్తూ ఉంటామండి. మరి దుర్గావాహిని నుంచి ఎవరైనా అలా వచ్చిన వాళ్ళు ఉన్నారండి? ప్రేరిత మాకు ఉన్నటువంటి దైవభక్తి, దేశభక్తి, మా గురువుల మార్గం ఈ దిశగా మమ్మల్ని ప్రయాణింపజేసింది. అయితే అఖిల భారత స్థాయిలో మేము సమావేశాలకు హాజరవుతున్నటువంటి క్రమంలో మాకు మార్గనిర్దేశనం చేయడానికి గత నవంబర్లో మనకు అఖిల భారత స్థాయిలో 2 ఏళ్లకు ఒకసారి ప్రశిక్షణ వర్గ నిర్వహిస్తారు 15 రోజుల పాటు. అది అయోధ్యలోనే ఉంటుంది. ఆ సమయంలో చాలా మంది ఐపీఎస్ ఆఫీసర్లు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా రావడం జరిగింది. వాళ్ళని చూస్తే మాకు అనిపించింది, మనము వృత్తిపరంగా మనము ప్రభుత్వ పరంగా పనిచేస్తూ కూడా మన యొక్క భారతదేశ నిర్మాణంలో, పునర్నిర్మాణంలో భాగస్వామ్యం అవ్వడం కూడా మన బాధ్యత అనేటటువంటిది మాకు అర్థమైంది. అట్లా రుచిదత్త మేడం, ఐపీఎస్, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్, యూపీ, ఉత్తరప్రదేశ్ మేడం చివరి రోజు మాకు ధైర్య సాహసాలు కెరీర్ లో ఉన్నప్పుడు ఎంత దడదడలాడించిందో, రుచిదత్త గారి యొక్క కొన్ని స్టోరీస్ వింటుంటే అసలు గూస్ బంప్స్ వస్తాయన్నమాట. బాగా అనిపించింది. ఆ తర్వాత ఉమాభారతి గారు, మధ్యప్రదేశ్ ఉమాభారతి గారు, వారు కూడా ఒక దుర్గావాహిని కార్యకర్తగా, విశ్వ హిందూ పరిషత్ దుర్గావాహిని కార్యకర్తగా వారి యొక్క యోగదానం అనేటటువంటి చెప్పుకోదగినటువంటిది.